హాయ్ అండి. సబ్బు పైన కాఫీ పౌడర్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ అయితే కాఫీ పౌడర్ తీసుకుని మన వంటకు యూజ్ చేసుకునే సోపు ఏదైనా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఈ ముక్కల్లో ఇలా కర్పూరం బిళ్ళని అయితే 2 చిదుముకొని ఆ పౌడర్ కూడా అందులో వేసుకుని కంఫర్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఇలా ఒక బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ బౌల్స్ని మన ఇంట్లో బొద్దింకలు బల్లులు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయండి. ఇలా విండోస్ దగ్గర గ్యాస్ స్టవ్ మీద అలానే కిచెన్ సింక్లో ఇలా పెట్టేసాం అనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు పాడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా తొడుము దగ్గర కొంచెం ప్లాస్టర్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాగా కొంచెం వాడుకొని కొంచెం అలానే ఉంచేస్తూ ఉంటాయి, పాడైపోతుంది. ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని